దీని మీద వీడియో చేస్తాను అనుకోలేదు. పానీపూరి ఎవరికి నచ్చదు? ఎందుకంటే ఇదే పానీపూరి వల్ల జార్ఖండ్లో 7 years old అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా 20 మంది అయితే ఫుడ్ పాయిజనింగ్ వల్ల హాస్పిటల్ పాలయ్యారు. అదంతా ఈ పానీపూరి వల్లే. సమ్మర్లో ఫుడ్ అనేది చాలా త్వరగా పాడైపోద్ది. సో ఈ పానీపూరిలో ఉన్న ఈ సబ్జీ అంటారు కదా, ఇది త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. చాలా అవుతున్నాయి కానీ మనకి తెలియట్లేదు. ఎందుకంటే మనం దీని లోపల పానీ ఉంటుంది కాబట్టి మనకి టేస్ట్ అంత క్లారిటీగా మనం పసిగట్టలేము. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పానీపూరి తినే ముందు ఈ పానీ లేకుండా ఓన్లీ ఈ పూరి తినడానికి ట్రై చేయండి. సో మీకు టేస్ట్ కానీ తేడా కనిపిస్తే వేరే షాప్కి వెళ్ళండి, అక్కడ తినకండి. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన చేతుల్లో ఏమి ఉండదు. ఒక్కసారి చెయ్యి జారిపోతే మనం ఏం చేయలేము. పక్కా వీడియో అందరికీ షేర్ చేయండి. ఎవరిని హేట్ రేట్ అయితే నేను స్ప్రెడ్ చేయట్లేదు, జస్ట్ అవేర్నెస్ గురించి ఈ వీడియో చేస్తున్నాను అంతే. ఉంటా మరి, బాయ్ బాయ్, టాటా. ఇగో ఈ పానీపూరి ఆయన తిన్నా అంతే.